ఎన్టీఆర్ మించిపోయాడు యాక్టింగ్లో. చూసుకోండి ఇక ఎన్టీఆర్ బొమ్మడిది మూవీలో సబ్జెక్ట్ ఉంటే ఎటువంటి సినిమా అయినా ఆడితే డైరెక్టర్ గారికి మరోసారి ధన్యవాదాలండి. ఆ ట్వీట్ వేసినందుకు ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ఎన్టీఆర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ముగ్గురు యాక్టర్స్ కుమ్మేశారు. అంటే ఏంటి మేడం అసలు అంటే స్లాంగ్ గోదావరి స్లాంగ్ అండి, అది వాళ్ళ ఎమోషన్. అది ఇవాళ రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే ఇది పెద్ద హిట్ అవుతుందా? చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎలా ఉంది బ్రో హాయ్ సినిమా? హాయ్ సినిమా అయితే చూసుకోండి ఇక ఎన్టీఆర్ బొమ్మడిది ఎన్టీఆర్ అన్న బొమ్మడిది ఇట్లా ఎన్టీఆర్ ఎట్లా పేరు తాత పేరు ఎట్లా నిలబెట్టిండో ఇక ఎన్టీఆర్కి తగ్గట్టుగా బొమ్మడిది చాలా అంటే చాలా పేరు పెద్ద మంచి పేరు నిలబెట్టిండు బొమ్మడిది. బాగా దగ్గర బామ్మర్దా బాగా బొమ్మడిది పక్కా గ్యారంటీ. మళ్ళీ ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొడుతుంది ఈసారి. ఎలా ఉన్నాడు సినిమా గోదావరి అందరినీ అదరగొట్టిగా చూపించాడు డైరెక్టర్ గారు. కమ్మనైన అమ్మ చేతు అంతా ఆ సినిమా సంక్రాంతి పండుగ ఇప్పుడు వచ్చినట్టు ఉంది మాకైతే. సినిమా చూస్తున్నంతసేపు హాయిగా ఉందా? ఫ్రెండ్స్ ఎలా ఉంటారో చూపించాడు. అమలాపురం అబ్బాయి డైరెక్టర్, మా ఊరు అమలాపురం. గోదావరి బామ్మర్ది కదా, మరి యాక్టింగ్ లో ఎన్టీఆర్ మించిపోయాడు యాక్టింగ్ లో. డైరెక్టర్ సూపర్ కల్ట్ చూపించాడు. ఎన్టీఆర్ బామ్మర్ది అనిపించుకున్నాడా? ఎన్టీఆర్ బామ్మర్ది అనిపించుకున్నాడు హీరో. డైరెక్టర్ ఫాదర్ సూపర్ క్యారెక్టర్, హీరో ఫాదర్ క్యారెక్టర్ సూపర్. అన్ని వాసుకు డబ్బులు వచ్చేసాయా? మించి వస్తాయి ఆయనకి. గీతార్ట్స్ బెస్ట్ ఫిలిం. ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలలో బెస్ట్ సినిమా ఆ సినిమా బెస్ట్ కామెడీ, ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. తండ్రి కోసం ఒక డైరెక్టర్ చూపించాడు. బోరే గారు అన్న పదానికి కాళ్ళు రైవేసుకు తిరుగుతారు అందరూ. సూపర్ హిట్. హాయ్ అంటే ఏంది అసలు? హాయ్ అంటే కోనసీమ జిల్లా స్లాంగ్ అండి. బాగుందన్న సూపర్. బాగుందండి సినిమా చాలా బాగుంది. కూర్చున్నాడు అని తండ్రిని ఒక కొడుకు అనుకుంటే తండ్రి చేసినటువంటి గొప్పదనాన్ని లాస్ట్లో చూపించిన డైరెక్టర్ గారికి హ్యాట్స్ అప్ అండి. అబ్బాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నా పేరు జూనియర్ స్వామి బాబు వెంకటేశ్వర్లు. మీరు చాలా మూవీస్లో చూస్తుంటారు. ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు. ఇందులో చాలా హ్యాపీగా ఉంది. అచ్చు మన రావులపాలెం అమలాపురం మొత్తం కోనసీమ స్లాంగ్తో తీశారు. మరి స్లాంగ్ ఏదైనా అంటే మన ఇది తెలంగాణ అనేది ఆంధ్ర అని కాదు. మూవీలో సబ్జెక్ట్ ఉంటే ఎటువంటి సినిమా అయినా ఆడితే డైరెక్టర్ గారికి మరోసారి ధన్యవాదాలండి. చాలా అద్భుతం అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వెళ్ళి చూడతగ్గ సినిమా. చాలా హీరో కొత్త అయినా కానీ చాలా బాగా చేశారండి. సూపర్ ఉంది సార్. లోపల రెస్పాన్స్ ఎలా ఉంది? థియేటర్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. అండ్ మేము మాతో పాటు థియేటర్కి వచ్చిన అందరూ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్కి ఎంత ఎంజాయ్ ఫీల్ అయ్యారో, ఎమోషన్ కూడా అంత ఫీల్ అయ్యారు. దానికి టైటిల్ పెట్టారు కదా, ఎందుకు అనిపించింది సార్? ఆయన మాకు గోదావరి జిల్లా, మాకు అంటే గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరి ఒక ఎమోషన్ అని ఆయనది. ప్రతి పదం ముందు ఒక ఆయన మాట్లాడుతున్నారు, ఏదో ఒక రెస్పెక్ట్ వర్డ్, అది ఆ ఎటకారంగా కూడా మాట్లాడతారు. కాబట్టి ఎన్టీఆర్ గారు ట్రైలర్ చూసే ఉంటారు, మీతో ఏం మాట్లాడారండి? ఎన్టీఆర్ గారు అయితే నాతో మాట్లాడలేదు కానండి, ఎన్టీఆర్ గారికి అయితే నచ్చిందని, బాగా ట్రైలర్ నచ్చిందని వాళ్ళ బావమతి నాదే నితిన్ గారు చెప్పారు. ఆయన కూడా నచ్చి ఆయన ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ వేసినందుకు ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ఎన్టీఆర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. బాబా సినిమా ఇట్స్ వెరీ నైస్. ఆల్ కెన్ సీ ద మూవీ. అదిరిపోయింది సార్. రెస్పాన్స్ చాలా బాగుంది. మీరు చూడొచ్చు. థియేటర్ బయట కూడా హంగామా చాలా ఎక్కువ జరుగుతుంది. తప్పకుండా చూడండి. చాలా మంచి ఎంటర్టైనర్ ఈసారి మేము ఇచ్చింది. చాలా పెద్ద ఎంటర్టైనర్. తప్పకుండా టైటిల్ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? ఆయానికి కూల్ గా టైటిల్ పెట్టారు కదా, ఇక్కడ మాసేమో చాలా హాట్ అయిపోయిందండి టాపిక్ ఇప్పుడు. తప్పకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఎన్టీఆర్ గారు అదే అండి, ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు. ఈ రోజు లోపల చూస్తారు. తప్పకుండా ఆయన చూడాలి. ఆయన కూడా ఒక మంచి ట్వీట్ చేయాలి. థ్యాంక్ యూ అండి. మూవీ చాలా బాగుంది. ముగ్గురు
అందరు యాక్టర్స్ కుమ్మేశారు, ఇంక్లూడింగ్ ది యాక్ట్రెస్. కొత్త వాళ్ళు సినిమా చేస్తున్నారు అన్నట్టు లేరు మిగతా యాక్టర్స్ కూడా. చాలా చాలా బాగుంది. అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ చాలా చాలా బాగుంది. అండ్ కొంచెం కూడా సినిమా చూస్తున్నంతసేపు హాయిగా ఉందా, ఏమన్నా లాగ్ ఉందా? అస్సలు లాగలేదు. ఎక్కడ 1 సెకండ్ కూడా బోర్ కొట్టలేదు. ఇచ్చి పడేశారు అందరూ. వాళ్ళు వేసే ప్రతి జోకి మనం కూడా హాయ్ హాయ్ అనే బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది సినిమా ఎండింగ్కి. అంత బాగా చేశారు అందరూ. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 5. సూపర్. లోపల రెస్పాన్స్ బాగుంది. మా సినిమా అని మేము చెప్పకూడదు, బయట చెప్తారు, వినండి 1 డే తర్వాత. జనాలు అడగండి. మేము పడిన కష్టానికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అది చాలా బాగుంది. ప్లీజ్ మీరు ఆడియన్స్ని అడిగి తెలుసుకోండి. మీకు వస్తున్న రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి సార్ ఆల్ ఓవర్ ఏరియాస్? మొత్తం హిట్. ప్లీజ్ ఇదిగోండి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ప్లీజ్ జాయిన్ ది సెలబ్రేషన్. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఏమన్నా మెసేజ్ వచ్చిందా మీకు? మీకు త్వరలో తెలుస్తుంది. చాలా బాగుందండి మూవీ మరి టైటిల్ పెట్టారు కదా, అంటే ఏంటంటే స్లాంగ్ అంతే, ఓన్లీ ఈస్ట్ గోదావరి స్లాంగ్స్. మూవీ మొత్తం లైవ్ లొకేషన్స్. మరి హాయిగా ఉందా, ఎలా ఉంది? హాయ్ అండి.